అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో ఏమో జరుగుతుంది, ఏమో చేద్దాము, అధికార పార్టీలో ఉంటే లాభాలు జరుగుతాయి కదా, అధికార పార్టీలో ఉంటే కొన్ని వెసలుబాట్లు ఉంటాయి కదా అని వచ్చినటువంటి ఆ నేతలు ఇప్పుడు వరుసగా రాజీనామా పర్వానికి తెరలేకపోతున్నారంటే ఇప్పుడు జరుగుతున్న సినారియో చూస్తే అవుననే సమాధానం కనబడుతోంది. కాగజ్ నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గతేడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన. అయితే ఇంకా పూర్తిగా ఏడాది కాలం కాలేదు, కానీ అప్పుడే రాజీనామా అంటూ వార్తలు తెర మీదకి వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించినటువంటి ఒక టీచర్స్, మరొకటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 27న ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థి వైపు కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి ఒక అభ్యర్థికి కోనేరు కోనప్ప మద్దతుగా నిలుస్తున్నారట. స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణకి మద్దతుగా నిలబడుతున్నారట. కొంతకాలంగా పార్టీ తీరుపైన కూడా అసంతృప్తిగా ఉన్నారు కోనప్ప. ఇటీవల బహిరంగంగానే పార్టీ పైన విమర్శలు కూడా చేశారు. దీంతో పార్టీకి రాజీనామా చేశారంటూ కూడా చర్చ కొనసాగుతోంది. అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి కోనప్ప అంటున్నారు. దీనికి గల కారణం ఏంటంటే ఇప్పటికే కోనప్ప కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన బీజేపీలోకి వెళ్దామంటే బీజేపీలో సిట్టింగ్ స్థానం పాల్వే హరీష్ బాబు ఉన్నారు. బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్దామనంటే బీఆర్ఎస్ పార్టీలో అక్కడ ఆల్రెడీ పాగా వేసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూర్చొని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనుకున్న తీరుగా సాగడం లేరు. ఇక ఎలాగ వెళ్దాం ఎలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఆయన అవసరమైతే ఇండిపెండెంట్గా సైతం పోటీ చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడుకొస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ రవి దగ్గర తెలుసుకునే ముందు మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. అంతకుముందు ఒకసారి కోనేరు కోనప్ప ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో చూద్దాం. మాకు పౌరుషం ఉన్నది, మాకు సత్తా ఉన్నది, మేము ప్రజల్లో ఉన్నాం. రేపు ఎన్నికలు వస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం. మీ అందరి ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నా. మీ అందరూ ఆశీర్వాదం ఇస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం. ఎందుకంటే మీరు ఏదైతే నాకు ఆశీర్వాదం ఇచ్చారో, నాకు దుర్గం లక్ష్మణ్జీ, యాదవ్జీ, గుండాపేటలో పోతే నాకు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చిందో ఆ ఆశీర్వాదాన్ని ఇప్పుడు చెప్తున్నా. 2004 సంవత్సరం తిరిగినప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలే, కానీ ఆనాడు నాకేం చెప్పిందో, కాకా నువ్వు పోటీ చేయి, మేమంతా మేము వెనుక ఉన్నామంటే ఇండిపెండెంట్ గా మనం తయారైన రోజున తెల్లగుడ్డ పట్టుకొని ఇండిపెండెంట్ గా తయారైతే రాత్రి 12 గంటల రాత్రి పిలిచి ఈ కాంగ్రెస్ పార్టీ మన బీఫామ్ ఇచ్చింది. ఇంత దొంగ కంపెనీ ఇది. శాతగాని దట్టంబరం ఓటేస్తే మునిగేది మీరే బిడ్డ అని చెప్పిన ఇలా ఎవరు కనపడతా ఉన్నాడు. ఈయనకి ఢిల్లీలో పోయే రూమ్ ఇయ్యాలి కదా, నిన్న వేసుకుంటా చెప్తా ఉన్నాడు. అంటే మా ఇజ్జత్తుని మొన్న అసెంబ్లీలో తీసాం, మమ్మల్ని మహారాష్ట్రలో కలుపుమని చెప్పి. మళ్ళప్పుడు నేను ఢిల్లీ మా ఇజ్జత్ మొత్తం దేశంతో తీసుకుంటాను. మనం ఓటేసినాం. మిత్రులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నా. 51 బ్రిడ్జ్ కల్పించిన 51 బ్రిడ్జిలు కల్పించిన నా 15 ఏళ్ళ వీళ్ళందరూ కోనప్ప ఏం చేసిండని చెప్పి అంటారు. 51 బ్రిడ్జిలు ఇలా తాజ్ చెట్టు వదిలే బ్రిడ్జి వర్షాకాలం వచ్చిందంటే 2 నెలల 3 నెలల ఇంకా కౌటాల నుంచి సిర్పూర్ పోయిన తొవ్వలు లేకుండే, కానీ ఇవాళ తాజ్ చెట్టు వదిలే బ్రిడ్జ్ కట్టించిన ఇలా మీ తాజ్ నగర్ తాజ్పేట నుంచి ఇలా పార్టీకి వెళ్తానికి 2 బ్రిడ్జిలు కట్టించిన. ఈ రకంగా తీసుకుంటే డబ్బాగడ బ్రిడ్జి కట్టించిన, మొత్తం 51 బ్రిడ్జిలు కట్టిన, 300 కిలోమీటర్ల డబల్ రోడ్లు చేసిన చెప్పులు మీరందరూ కూడా. నేను ఎవరి కోసం చేసిన, ఇవన్నీ మీకోసం చేసిన. ఇలా ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే ఈ ప్రాంతం అంతా కౌటాల కనుక బంగారం డెవలప్ అవుతుంది. మీ పిల్లలకి ఉపాధి దొరుకుతుంది, మీ భూములకు ధరలు పెరుగుతాయి, మీరు పండిన పంటలు మహారాష్ట్ర పోవచ్చు, మన చుట్టాల ఇళ్ళకి పెళ్లిళ్ళకి మహారాష్ట్ర పోవచ్చు అని 75 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొస్తే ఇది క్యాన్సిల్ చేస్తారా? ఇలా మొగల్ దగ్గర నుంచి వైజాగ్ పోతానికి 700 మంది రైతులకు భూములకు తవ్వాలి. నేను 3 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చిన. ఈ కాగితం నేను తెచ్చిన రోడ్డు క్యాన్సిల్ చేయించిండ్రు, నేను తెచ్చిన రోడ్డు క్యాన్సిల్ చేయించిండ్రు. బాలేపల్లికి రోడ్డు తెచ్చిన, అది క్యాన్సిల్ చేయించిండ్రు. అంటే మరి ఇలా ఎవడెవడో వచ్చి ఇక్కడ ఊరెగుతా ఉన్నాడు. మీరు అది చేస్తా ఇక్కడ 9 ప్రాజెక్టు కడతాను, ఒక పటేల్ వచ్చిండు.
ఇంకొక పటేలు రేపే కట్టిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. రేపే కట్టిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అదే మద్దతుగా చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఓటు వేయాల్సిందిగా మేము అభ్యర్థిస్తా ఉన్నాం. సేవా గుణం కలిగిన వ్యక్తి సేవే ధ్యేయంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి నిరుద్యోగ యువకుల కోసం, ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేసే వ్యక్తి, ప్రజల మనిషి హరికృష్ణ గారికి మద్దతు పలకవలసిందిగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గ్రాడ్యుయేట్ మిత్రులందరినీ నేను పాదాభివందనం చేస్తూ ఓటు వేసి వారిని ఆశీర్వదించవలసిందిగా నేను గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నేను ఓటు అడుగుతా ఉన్నానని చెప్పి ఒక్కసారి మనవి చేస్తా ఉన్నా. రైట్, ఇది కోనప్ప మాట్లాడిన మాటలు. నేను గతంలో ఉన్నప్పుడు ఇన్ని పనులు చేశాను, ఇప్పుడు ఏం చేయలేకపోతానని మాట్లాడుకొచ్చిన మాటలు ఒకసారి మనం చూసాం. గత వారం రోజుల క్రితం మాట్లాడిన మాటలవి. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా హాట్గా కొనసాగుతున్నాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం అక్కడి ఎమ్మెల్యేలందరూ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన అనేక రకాల అబాసుపాలే అవకాశం ఉంది కాబట్టి చాలా తీవ్రంగా వారంతా కృషి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. కానీ కోనప్ప మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణకి మద్దతుగా నిలబడి దయచేసి ఆయనకు ఓటు వేయడంటే అభ్యర్థిస్తున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు అంటే గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన ప్రచార హోరు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని చాలా గ్యారెంటీగా కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. రవినాయక్, ఏం జరుగుతోంది? కోనప్ప రాజీనామాకి సిద్ధమయ్యారా, రాజీనామా చేశారంటూ వార్తలు కొనసాగుతున్నాయి. దీంట్లో నిజాలేంటి? ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే కాంగ్రెస్ అభ్యర్థిని కాదని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేయడం గల కారణం ఏంటి? ఎస్ మనోజ్, ఎన్నికల వేళ అంటే ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఒక్కసారిగా సంచలనంగా మారిన పరిస్థితి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో కనబడింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కాలంలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఒక్కసారిగా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం కాస్త ఇండిపెండెంట్ అభ్యర్థి హరికృష్ణకు ఓటేయాలంటూ కొంత ఆ ప్రచారం చేసిన విధానం ఏదైతుందో అది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఓవరాల్ చూసినట్టు కనుకైతే ఈరోజు పెంచకల్పేట మండలంలో కొంతమంది యువకులను కలిసి నేరుగా సేవా దృక్పథం ఉన్న ప్రొఫెసర్ కు ఓటేయాలి అని చెప్పిన పరిస్థితి, కొంత ప్రచారం చేసిన పరిస్థితి కనబడింది. ఇక ప్రచారం చేస్తూ కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పారు. నేను కూడా ఈసారి ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తాను, ఇండిపెండెంట్ గానే ప్రజల్లో ఉంటానని చెప్పే ప్రయత్నం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా ప్రజా సమస్యలపై నేను ఎప్పుడూ పోరాటం చేస్తానని, ప్రజలకు సంబంధించిన అంశంలో నేను ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పే ప్రయత్నం కూడా గతంలోనే చేసిన పరిస్థితి. అయితే గతంలో కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కొంత కథనాన్ని కూడా ప్రసారం చేసిన పరిస్థితి కనబడింది. దాంట్లో ప్రధానంగా తను చెప్పే విధానం చూసినట్టు ఏదైతే బ్రిడ్జ్ ఉందో, అదేవిధంగా రోడ్లు ఉన్నాయో ఆ అంశంలో కాంగ్రెస్ పార్టీ నేను ముఖ్యమంత్రిని కలిసినా నాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు, ఆ ప్రాంతాలకు రోడ్లు కానీ బ్రిడ్జులు కానీ కాలేదు, అందుకనే నేను నిరసిస్తున్నానని చెప్పిన పరిస్థితి. ఎవరు కూడా నిన్న అక్కడ మీటింగ్ కూడా జరిగిన పరిస్థితి, పట్టభద్రుల మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా పాల్గొన్న పరిస్థితి. పాల్గొన్నా కానీ ఎక్కడ కోనప్ప కనబడలేదు. అయితే కోనప్పను పిలిచే ప్రయత్నం చేసినా చాలా కాలంగా కోనప్ప ఎవరికి టచ్ లో లేదు. టచ్ లో లేకుండానే నేరుగా తన స్టైల్లో చెప్పే ప్రయత్నం చూసుకున్నాం. ఎట్లయితే అట్లా నేను ఈసారి పోటీలో ఉంటాను, అది కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. దీంతో భాగంగానే ఈ రోజు ఆ పెంచకల్పేట మండలంలో యువకులతో కలిసి హరికృష్ణకు ఓటేయాలి, ఓటేస్తే శివ దృక్పథం కల్లోడు, గతంలో కూడా ఆ విద్యా సంస్థ ప్రొఫెసర్ గా ఉన్నాడు, ముఖ్యంగా విద్యాంశంలో తనకు ప్రత్యేకమైన అవగాహన ఉందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఎవరికి భయపడకండి, స్వేచ్ఛగా ఓటేయండి అని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా కోనప్ప ఎక్కడ తను రాజీనామా చేస్తున్నట్టు కానీ లేదంటే తను కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళిపోతున్నట్టు కానీ ఇప్పటిదాకా చెప్పలేదు. ఇంటర్నల్ గా తనకున్న స్నేహితులతో ఒకే మాట చెబుతున్నాడు, నేను చాలా నమ్మానని, ఎంతో జరుగుతుంది, మంచి జరుగుతుందని, ప్రజలకు కాన్స్టిట్యున్సీ అభివృద్ధి బేసిక్గా అధికార పార్టీలకు వచ్చారంటే ఏదో ఒకటి ఆశించే వస్తారు, ఒక పదవా లేదంటే ఒక కాంట్రాక్టా లేదంటే ఇంకేదో రకరకాలుగా
ఆశలు పెట్టుకొని ఆ కమిట్మెంట్స్ ప్రకారంగానే వస్తూ ఉంటారు. ఆయన వచ్చినటువంటి తీరు చూస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీలోకి గతంలో బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేసి కొంత బీఆర్ఎస్ పార్టీలో సమయం లోపించి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఏం ఆశించారు, ఏం జరగలేదు ఆయనకి. ఆయన మొన్న మాట్లాడిన మాటలు చూసాం, ఏం జరగకుండా పోతోంది, కాంట్రాక్ట్లు ఏం రావట్లేదు, నేను గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇప్పుడు ఇలా చేస్తాను అలా చేస్తాను ఇప్పుడు ఏం జరగడం లేదని చెప్పుకొచ్చారు ఆయన. అంటే అధికార కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శలు వినిపించారు. తాజాగా అభ్యర్థిని, కాంగ్రెస్ నిర్ణయించిన అభ్యర్థిని కాదనకుండా ఇంకొక అభ్యర్థి కోసం ఆయన హామీ ఇచ్చి ఓట్లు వేయాలంటూ కూడా వినతి చేస్తున్న పరిస్థితి. సో ఏం ఆశించారని, ఏం జరగలేదు, ఆయన టికెట్ ఆశించారా లేదంటే గతం నెక్స్ట్ సారి టికెట్ పక్కాగా తనకి ఇవ్వాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కమిట్మెంట్ కోరారా, ఇంకా ఎటువంటి అంశాలపైన ఎక్స్పెక్ట్ చేశారా ఆయన? మనోజ్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కోనేరు కోనప్పకు ఒక రకంగా గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ గ్యాప్ లో భాగమే ఇదంతా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోనప్పకు ఇచ్చిన అష్యూరెన్స్ ప్రకారం ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తను నెక్స్ట్ తనకే పార్టీ ఇన్ఛార్జ్ ఇస్తాం, పార్టీకి సంబంధించిన అంశాలన్నీ చేస్తామని చెప్పింది. ఈ అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో, అభివృద్ధి వర్క్ ఉందో, అభివృద్ధి పనులు ఉన్నాయో అవి వెంటనే పూర్తి చేస్తాం. గుండాయిపేట బ్రిడ్జ్ కాడ నుంచి మొదలుకొని కొంత రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఒక హైవే లైన్ ప్రాంతం నుంచి పోతున్న హైవే లైన్ కావచ్చు, ఇలా ప్రధానమైన తన డిమాండ్ ని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ఒప్పుకొని నేరుగా తను చేస్తానని చెప్పిన పరిస్థితి. ఎప్పుడైతే పార్టీలో జాయిన్ అయిన కొద్ది రోజులకే ఇదంతా ఎంపీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ సీన్ మారిపోయి మళ్ళీ ఎమ్మెల్సీ రావడం, ఎమ్మెల్సీ రాగానే ఎమ్మెల్సీని చూసి చేరిన తర్వాత తను ఒక అభద్రతా భావంకి వెళ్ళారని అంటే కొంత చర్చ జరుగుతుంది. అది ఎంతవరకు ముందు వెళ్తుందని చూడాలి. అయితే నాకు చెప్పిన తర్వాత కూడా ఏ విధంగా నాకు కనీసం ఇంటిమేట్ చేయకుండా ఏ విధంగా తీసుకుంటారని కొంత చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. ఇలా కొంత ఇదంతా కూడా జరుగుతూ ముందుకు వెళ్ళిన పరిస్థితి కనబడింది. ఇదంతా కూడా ఒక్కసారిగా సంచలనంగా మారిన పరిస్థితి కనబడింది. ఈ అంశంలో తను చాలా హట్ అయ్యానని చెప్పిన పరిస్థితి. ఈ ప్రాంతంలో 8,000 ఓట్లు పడ్డ ఓట్లను నేను 60,000 ఓట్లు వేయించాను. అది కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ ఎంపీ ఎలక్షన్ అప్పుడు వేయించాను. అటువంటిది కనీసం ఎవరికి ఎన్నిక జ్ఞానం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఈసారి ఎట్లయినా చూద్దాం. స్థానిక ఎన్నికలు వస్తాయి, ఎవరి గమ్యం ఏంటో కనబడుతుంది అని నేరుగా కోనప్ప ఛాలెంజ్ చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీని ఛాలెంజ్ చేస్తున్నారు ఆయన. ఇంకా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి బీజేపీనా లేకుంటే బీఆర్ఎస్నా, ఎవరితో ఛాలెంజ్ చేస్తున్నారు ఆయన? మనోజ్, ప్రధానంగా తను ఒకే ఒక విషయం చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే మీరందరూ బచ్చాలు, మీతోటి ఏది కాదురా బాబు, ఒక రకంగా కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయాలంటే ఒక విజన్ ఉండాలి, దానికి ప్రభుత్వం సహకరించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఎవ్వరితో ఏం కాదు, మీరు మాటలు చెప్పడం వరకే అనే చెప్పే ప్రయత్నం అయితే తను తన స్నేహితుల దగ్గర చెబుతున్నాడని మనకు తెలిసింది. ఓవరాల్ గా తను ఒకే ఒక విషయం చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇటు అల్టిమేటం బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు, అటు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్కు, ఇద్దరికి కూడా మీరు ఈసారి ఏం చేస్తారో నేను చూస్తానని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చేసింది, కానీ వారు ఎవరికి కూడా కోనేరు కోనపై ఎక్కడ అవకాశం ఇవ్వలేదని తెలుస్తుంది. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా జరగలేదని చెబుతుంది. ఒకవేళ కనుక నేను పార్టీలోకి వస్తే మళ్ళీ నేను పార్టీలో కొనసాగాలంటే వెంటనే దండే విఠల్ను పంపించాలనే ఒక ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది. కానీ ఇది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది అయితే వేచి చూడాలి. మొత్తానికైతే ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి కోనేరు కోనప్ప ఇప్పటిదాకా రాజీనామా అయితే చేయలేదని తెలిసింది మనోజ్. రైట్ రవినాయక్. సో మొత్తం మీద కోనేరు కోనప్ప సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గానికి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన. సో తెలంగాణ వచ్చిన తర్వాత చాలా క్రియాశీలకంగా నియోజకవర్గంలో తిరుగులేని వ్యక్తిగా కూడా ఆయన ముందుకెళ్లిన పరిస్థితి. కానీ తాజాగా 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు గెలవడంతో ఒక్కసారిగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారంటూ కూడా కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు హాట్గా కొనసాగుతున్నాయి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నిర్ణయించిన అభ్యర్థిని కాదని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణకి ఓటు వేయాలని అభ్యర్థించడం కూడా ఒకసారిగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి పక్కాగా వ్యతిరేకంగా వెళ్తున్నారని మరోసారి కన్ఫర్మ్ అయింది. రాజీనామా చేస్తారంటూ కూడా చర్చనీయాంశమైంది. ఏకంగా రాజీనామా చేశారంటూ కూడా ఒక హాట్ టాపిక్ అయితే వైరల్ గా మారింది. కానీ తాజాగా
ఇప్పుడు ఆయన ఒక్కసారిగా రాజీనామా చేస్తే మరి ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి. ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. ప్రసన్న హరికృష్ణకి ఓటు వేయాలని చెప్పి ఆయన అభ్యర్థిస్తూ ఒక వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నారని మరోసారి రుజువైంది. మద్దతుగా చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఓటు వేయాల్సిందిగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. సేవాగుణం కలిగిన వ్యక్తి సేవే ధ్యేయంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి నిరుద్యోగ యువకుల కోసం, ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేసే వ్యక్తి, ప్రజల మనిషి హరికృష్ణ గారికి మద్దతు పలకాల్సిందిగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గ్రాడ్యుయేట్ మిత్రులందరినీ నేను పాదాభివందనం చేస్తూ ఓటు వేసి వారిని ఆశీర్వదించవలసిందిగా నేను గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నేను ఓటు అడుగుతా ఉన్నానని చెప్పి ఒక్కసారి మనవి చేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.